విజయవాడ ప్రతిపాదిత మెట్రో రైల్ ప్రాజెక్టుపై విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, భవిష్యత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా వేల కోట్ల రూపాయలతో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం మంచిది కాదని ఆయన అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ అంచనాల ప్రకారం విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు వ్యయం 12,000 కోట్ల రూపాయలుగా ఉంటే అది పూర్తయ్యేసరికి మరో 10 నుంచి 15 ఏళ్ల సమయం పడుతుందని కేశినేని నాని చెబుతున్నారు. ఆ సమయానికి నిర్మాణ వ్యయం రెట్టింపుపై 24,000 కోట్లకు చేరుతుందని జోస్యం చెబుతున్నారు. కేవలం 2 ప్రధాన రహదారులు ఉన్న విజయవాడ నగరానికి మెట్రో నిర్మాణం ఒక రకంగా భారంగా మారే అవకాశం ఉందని, ఈ భారీ బడ్జెట్ ఇతర మౌలిక వసతులకు మళ్లిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని చెప్పుకుని వస్తున్నారు. మెట్రో ప్రాజెక్టుగా అయ్యే మొత్తం వ్యయంలో కేవలం 25% నిధులు నగర ప్రాథమిక అవసరాలపై వెచ్చిస్తే విజయవాడను అద్భుతంగా తీర్చిదిద్దొచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు. 24 గంటల సురక్షిత తాగునీరు, గుంతలు లేని నాణ్యమైన రహదారులు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, వరద నివారణ చర్యలతో పాటు పరిశుభ్రత, మెరుగైన ప్రజా రవాణా, ప్రభుత్వ వైద్యం, నాణ్యమైన పాఠశాలలు, పార్కులు, నిరంతర విద్యుత్తు, మహిళలు, దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం ద్వారా విజయవాడను అత్యంత నివాసయోగ్యమైన నగరంగా, సుందర వనంగా తీర్చిదిద్దొచ్చని, మార్చొచ్చని చెబుతున్నారు. కేశినేని నాని 10 ఏళ్లుగా ఎంపీగా ఉన్నారు. 100 కోట్లు తెచ్చి అభివృద్ధి పనులు చేశానన్నారు. మరి అవేమీ ఎందుకు లేవో ఆయన చెప్పాల్సి ఉంది. ఏదైనా ఓ అభివృద్ధి జరుగుతుంటే అడ్డం పడేందుకు వస్తూ ఉంటారు. ఆ డబ్బులతో ఇంకేదో చేయొచ్చని సలహాలు ఇస్తుంటారు. కానీ అధికారం ఉన్నప్పుడు ఏమీ చేయరు అన్నది రాజకీయ వర్గాల నుంచి వినబడుతున్నటువంటి మాట. మరి కేశినేని నాని రాజకీయ విశ్లేషకుల మాట నుంచి ఏకీభవిస్తారో లేదా విభేదిస్తారో చూడాలి.